ఢిల్లీలో ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం పెరిగింది. దీపావళి తర్వాత దాదాపు 500 పాయింట్ల దగ్గరికి ఎయిర్ క్వాలిటీ చేరింది. ఇక ఎయిర్ పొల్యూషన్ ధాటికి ఢిల్లీ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఢిల్లీ సరిహద్దు రాష్ట్రాలైన పంజాబ్, హర్యానాల్లో పంటల్ని తగలబెట్టడంతో పాటు వాహనాల కాలుష్యం వల్ల ఎయిర్ పొల్యూషన్ రోజురోజుకి పెరుగుతోంది. నొప్పి, దగ్గు, శ్వాసకోశ సంబంధ వ్యాధులతో హస్తిన ప్రజలు అల్లాడుతున్నారు. కాలుష్య నియంత్రణకి గ్రాఫ్ 4 ఆంక్షల్ని ఢిల్లీ ప్రభుత్వం అమలు చేస్తోంది. ఢిల్లీతో పాటుగా అన్ని మెట్రోపాలిటన్ నగరాల్లో వాయు కాలుష్యం భారీగా పెరుగుతోంది. కాలుష్య నియంత్రణకి 4 ఆంక్షలతో ఢిల్లీ ప్రభుత్వం ఆంక్షల్ని అమలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఇవ్వడానికి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి ప్రశాంత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రశాంత్, చెప్పండి, 4 ఆంక్షలతో కూడిన షరతుల్ని ఢిల్లీ ప్రభుత్వం అమలు చేసినట్లుగా తెలుస్తోంది. వాయు కాలుష్యాన్ని నియంత్రించడానికి ఎటువంటి ఆంక్షలను విధించింది? డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ గాయత్రి. ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రతి ఏడాది పెరుగుతూ వస్తుంది. గత 8 ఏళ్లుగా చూసుకోవచ్చు. ఢిల్లీ నగరంతో పాటుగా ఇటు ఢిల్లీ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ కూడా వాయు కాలుష్యంతో ఎప్పుడు ఉక్కిరిబిక్కిరి లేకుండా ఈ వాయు కాలుష్యం ఇటు ప్రజలందరినీ ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కానీ ఈ ఏడాది మాత్రం విభిన్నంగా అన్నిటికంటే ముందుగా నవంబర్ మొదటి వారంలోనే వాయు కాలుష్యం పెరిగిపోయింది. ఎప్పుడు దీపావళి తర్వాత వాయు కాలుష్యం పెరుగుతుంటే కానీ మాత్రం ఈ ఏడాది మాత్రం దీపావళి కంటే ముందుగానే వాయు కాలుష్యం పెరిగిపోయింది. ఎప్పుడు సాధారణంగా 100 నుంచి 500 వరకు పెరిగే వాయు కాలుష్యం ఈ ఏడాది మాత్రం 900 స్థాయికి టచ్ అయిపోయింది మొదటి వారంలోనే. తర్వాత తేలికపాటి వర్షంతో ఢిల్లీ నగరంలో ఉన్న వాయు కాలుష్యాన్ని అంతటినీ కూడా ఒక్కసారి క్లియర్ అయిపోయిందంటూ కూడా ఢిల్లీ ప్రజలు ఒక ఊపిరి పీల్చుకున్నారు. కానీ దీపావళి పండుగ ఏదైతే ఉందో ఆ పండుగ సమయం నాడు ఢిల్లీలో ప్రజలందరూ కూడా దీపావళి కాలుస్తూ టపాసులు అన్ని కాలుస్తూ కూడా వాయు కాలుష్యాన్ని మరోసారి పెంచే విధంగా తీసుకొచ్చారు. ఒకవైపు మంచు ఎలా పెరుగుతుందో ఢిల్లీలో ఫాగ్ కూడా రావటం, దీనికి తోడు దీపావళిలో కాల్చిన ఈ మందు సామాగ్రి ఇవన్నీ కాల్చిన పొగ అన్ని నేపథ్యంలో ఇప్పుడు ఢిల్లీలో వాయు కాలుష్యం బీభత్సంగా పెరిగిపోయింది. దివాళీకి ముందు రోజు మనం చూసుకున్నట్లయితే 150 పాయింట్లున్న ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఈ రోజుకి 400 పై పాయింట్లు చేరిపోయింది. దీన్ని అంతటినీ అప్రమత్తం చేసేందుకు ఢిల్లీ ప్రభుత్వం 4 ఆంక్షలు తీసుకొస్తూ మళ్ళీ ప్రజల ముందుకైతే పెట్టారు. దివాళీకి ముందు కొన్ని ఆంక్షలు తీసుకొచ్చారు. సరీబేసి విధానాన్ని తీసుకొచ్చారు. ఎందుకంటే ఒకరోజు సరీబేస్లో ఉన్న 2, 4, 6, 8 ఇలాంటి వాహనాలని ఒకరోజు ఢిల్లీ నగరంలోకి విడిచిపెడతారు. మరొక రోజు 3, 6, 9 ఇలా ఆడ్ నెంబర్లతో ఉన్న బేసి సంఖ్యలతో కూడా వాహనాలని ఢిల్లీ నగరంలోకి విడిచిపెడతారు. ఇలా పెట్టడం ద్వారా ఢిల్లీలో వాయు కాలుష్యం తగ్గుతుంది. అలాగే ట్రాఫిక్ని కూడా కొంతవరకు నియంత్రించవచ్చనే అభిప్రాయంతో ఢిల్లీ ప్రభుత్వం 2016 నుంచి అమలు చేస్తుంది. కానీ మధ్యలో బ్రేక్లు ఇస్తూ కూడా ఈ ఏడాది మాత్రం కట్టుదిట్టంగా అమలు చేయడానికి అయితే ఢిల్లీ ప్రభుత్వం ఒక అడుగులైతే అయిపోతుంది. మరోవైపు BS3, BS4 డీజిల్ నాసిరకంతో నడిచే ఈ వాహనాలను కూడా ఢిల్లీ నగరంలోకి అనుమతించేది లేదు అంటూ కూడా రీసెంట్గా ఒక సర్క్యులర్ కూడా జారీ చేశారు. కానీ ఢిల్లీ వాయు కాలుష్యం మొదట్లో తగ్గిన తర్వాత దీన్ని వాయిదా వేశారు. మరి తెర మీదకి తీసుకొస్తారా లేదన్న అంశాన్ని మరోసారి చూసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం చూసుకోవచ్చు, ఈ ఫాగ్ ఎక్కువ అయిపోతున్న నేపథ్యంలో ఢిల్లీలో ప్రజలకు ముఖ్యంగా శ్వాసకోశ ఇబ్బందులు కావచ్చు, గుండెకు సంబంధించి ఏవైతే వ్యాధులతో బాధపడుతున్న వారికి మరింత అప్రమత్తంగా ఉండాలంటూ కూడా డాక్టర్లు ఇదివరకే హెచ్చరికలు చేశారు. ఇవన్నీ ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మరి కరోనా సమయంలో ఎలాగ మాస్కులు పెట్టి జీవనం కొనసాగించారు, అదేవిధంగా ఢిల్లీలో ప్రజలు కూడా మాస్కులు పెట్టుకుంటూ జరగాల్సిన పరిస్థితి ఏవైతే కనిపిస్తుంది. మనం చూసుకోవచ్చు, స్కూల్స్కి ఇప్పటివరకు 20వ తేదీ వరకు స్కూల్స్ అన్నిటికీ కూడా సెలవు దినాలు ప్రకటించారు. స్కూళ్ళు ఏవైతే కార్యకలాపాలు నడిపిస్తున్నాయో అవన్నీ కూడా కేవలం ఆన్లైన్ల ద్వారా నడిపించాలంటూ కూడా విద్యా సంస్థలకి ఢిల్లీ ప్రభుత్వం అన్ని రకాల సర్క్యులర్లు జారీ చేస్తూ ముందుకెళ్తున్న పరిస్థితి. ఏదైతే ఢిల్లీలో వాయు కాలుష్యం ఎక్కువైతుందో చెట్లపైన వాటర్ గన్స్ ఉపయోగిస్తూ కూడా ఈ ఆంక్షల్లో భాగంగా చెట్లపైన వాటర్ గన్స్ ను కూడా చేరుస్తూ వాటర్ గన్ ద్వారా అట్లాగైతే
ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని తగ్గించవచ్చు అంటూ కూడా ఢిల్లీ ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తూ ముందుకెళ్తోంది. ఇవన్నిటిని ఢిల్లీ ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం అన్ని కూడా ముందుకెళ్ళిపోతుంది. మరి చూడాలి ఇటువంటి ఢిల్లీలో ఈ వాయు కాలుష్యంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని మెట్రోపాలిటన్ సిటీస్లో కూడా వాయు కాలుష్యం పెరుగుతుంది. ముఖ్యంగా ఢిల్లీకే ఎందుకు ఎక్కువ అవుతుందంటే ఢిల్లీ చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలైన హర్యానా, బీహార్, మిగతా చిన్న చిన్న రాష్ట్రాల్లో వ్యవసాయం చేసిన పంట అయిపోయిన తర్వాత ఏదైతే వ్యర్థ పదార్థాలు అక్కడ ఉంటాయో వాటన్నిటినీ అక్కడ రైతులు కాల్చివేస్తూ ఉంటారు. సో ఆ కాల్చిన పొగ మొత్తం అక్కడి నుంచి ఇక్కడ వరకు దాదాపుగా 300 కిలోమీటర్ల దూరంలో ఉన్నా కూడా ఆ పొగ మొత్తం ఢిల్లీ నగరం చుట్టుపక్కల ఉన్న వ్యాపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఢిల్లీ నగరంలోనే ఎక్కువ కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు ఢిల్లీ కాకుండా మిగతా మెట్రోపాలిటన్ సిటీస్ ఇటు ముంబై, హైదరాబాద్, చెన్నై, కలకత్తా ఇలాంటి నగరాల్లో కూడా వాయు కాలుష్యం పెరుగుతుంది. కానీ అక్కడ పొల్యూషన్ ఉంటుంది కానీ అక్కడ మంచు, ఫాగ్ ఏమి ఉండదు కాబట్టి అక్కడ ఏమి కనిపించట్లేదు. కానీ ఢిల్లీ నగరంలో ఇవంతా ఉంటాయి కాబట్టి కనిపిస్తున్నాయి. సో ప్రజలందరూ కూడా ఈ ఒక్క ఢిల్లీతో పాటుగా మిగతా అన్ని ప్రాంతాల్లో కూడా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ సూచక్స్ అన్ని కూడా పాటించాలంటూ కూడా డాక్టర్లు ఇటు పర్యావరణ శాస్త్రవేత్తలు అందరూ కూడా తెలుపుతున్నారు. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ ప్రశాంత్.